ఏది స్కిల్ స్కామ్లో. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే 371 కోట్లు ఆవిరైపోయినాయా, ఎగిరిపోయినాయా, ఎక్కడికి పోయినాయి, ఇది మాత్రం ఎవరు కనిపెట్టరు. ఇది ఎవరు సొమ్ము? 371 కోట్లు సీమన్స్తో 3000 కోట్ల అగ్రిమెంట్ చేసుకుంటే సీమన్స్ ఏం చెప్పింది, అసలు మాకు తెలియదు, ఇది స్కామ్ అని. ప్రభుత్వం తరపు నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అమౌంట్లు 371 కోట్లు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, షెల్ కంపెనీలకు వెళ్ళిపోయినాయి, విత్డ్రా అయిపోయినాయి. ఆ క్యాష్ ఎవరు దొంగిలించారు? ఈ ప్రజాధనాన్ని ఎవరు దొంగిలించారు? చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో నిర్దోషి అనుకున్నాం. అంటే ఆయన నిజంగానే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టో ఇవన్నీ అనుకుంటే, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అంటే దోషిని పట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఈ 371 కోట్లు దోచుకున్న వ్యక్తిని మీరు అధికారంలో ఇప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి పట్టుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? లేదు. 371 కోట్లు చాలా చిల్లర అమౌంట్ లాగా మీకు ఏమైనా కనబడుతుందా? ప్రజల సొమ్ము. మీరు ఎవరి సొమ్ము కాదు సార్, ప్రజల సొమ్ము. సరే, మళ్ళీ ఈ మద్యం కేసు కాడికి వద్దాం. ఇలా ప్రతి కేసు కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనో, సాక్ష్యాలు లేవు అంటేనో, మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దొరికిన సాక్ష్యాలు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏసీబీ ఒక రకంగా, ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఏసీబీ ఒక రకంగా పనిచేస్తుంటే వ్యవస్థలు అధికారంలో ఉన్న పార్టీకి తొత్తులుగా మారిపోతున్నాయి అని ప్రజలు ఎందుకు ఆలోచించరు? అంటే